హలో యూవర్స్, ఇవాళ మీకు కొత్త రెసిపీ చూపించాలనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై సెకండ్ కుకింగ్ వీడియో. ఏదో ట్రై చేస్తున్నాను, మీకు నచ్చితే ట్రై చేయండి, ఓకేనా. పాలకూర చుక్కకూర కలిపి ఇగురు వేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మేబీ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఇలాంటిది ట్రై చేయలేదు, ఓకేనా. ముందుగా పాలకూర చుక్కకూర నీట్గా కడిగి కట్ చేసేసుకోండి. నెక్స్ట్ 3 or 4 మిర్చి వేసుకొని, స్పైసీ కావాలనుకుంటే 5 అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే నేను 8 పాలకూర కట్టలు 8 ఏమో చుక్కకూర కట్టలు తీసుకున్నాను. నెక్స్ట్ ఒక పెద్ద ఉల్లిపాయ, నెక్స్ట్ 3 టమాటా, ఇవి కూడా వేసేసుకుంటాను. వీటిలోనే అన్నీ మిక్స్ చేసేసుకోవచ్చు ఒకేసారి. వేసేసుకున్నాక టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, అలానే కొంచెం ధనియా పౌడర్, అండ్ ఫైనలీ ఆయిల్. ఏది సపరేట్గా ఫ్రై చేయాల్సిన పని లేదు. ఇలా అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్నాక వాటర్ కూడా వేయాల్సిన పని లేదండి, డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసుకోవడమే. సిమ్లో పెట్టుకోండి, ఏం చేయక్కర్లా. వెళ్ళి హ్యాపీగా ఒక 15 minutes టీవీ చూసుకున్నా పర్లేదు, దాని వైపు చూడకపోయినా పర్లేదు, నీట్గా మగ్గిపోతుంది. చూసారా, ఏం చేయకుండా ఆఫ్టర్ 15 to 20 minutes ఎలా అయిపోయిందో. ఇప్పుడు బాగా ఇలా మెదిపేసుకోండి. టమాటా, చుక్కకూర, పాలకూర అన్నీ బాగా కలిసేలాగా. ఇలా ఒక 5 to 10 minutes కూడా ఇంకా ఉంచుకున్నాను అనుకోండి, ఇంకా బాగా టేస్టీగా వస్తుంది. కావాలంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, నేనైతే ఎక్కువ ఆయిల్ యూజ్ చేయను. రెడీ అయిపోయింది. ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో దయచేసి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.